కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠధామని దర్శించుకుందామని ఎన్నో గంటలు వ్యయ ప్రయాసలు కోర్చి ప్రయాణం సాగించి వచ్చే ఎంతో మంది భక్తులకి స్వామివారి దర్శనానంతరం లడ్డూ మహాప్రసాదంగా కళ్ళకద్దుకుని తినే విషయంలో గత ప్రభుత్వ పాలకులు చేసిన నిర్లక్ష్యంతో మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి లడ్డూని అపవిత్రం పాలు చేసిన చర్యల్ని భక్తుల్ని చాలా బాధపెట్టిన పరిస్థితులన్నింటినీ కూడా చూసాము. ఎందువల్లంటే మనం అపచారం అనేది భగవంతుడి సన్నిధిలోనే చేస్తున్నామంటే కొంచెం కూడా పాపభీతి లేని అటువంటి మరి నాయకులు గాని అధికారులు ఉండడం అనేది గత ప్రభుత్వంలో శోచనీయం. మరి ఈ రోజున ఈ ప్రభుత్వ పరిపాలన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మీరు చూస్తుండే హిందూ దేవాలయ వ్యవస్థ అనేది విరాజిల్లుతూ ఎక్కడ చూసినా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ తిరుపతి లడ్డు పరమ పవిత్రంగా నాణ్యంగా ఉండడాన్ని చూసి భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందువల్లంటే తిరుపతి అక్కడ అన్నప్రసాదం దగ్గర గాని దర్శనాలు కల్పించడంలో గాని మరి భక్తుల సౌకర్యంలో గాని ఎక్కడా కూడా రాజీ పడద్దు. ఎందువల్లంటే మన కోసం భగవంతుని కోసం వచ్చే ప్రతి భక్తుడు కూడా వారు చక్కగా భగవంతుడిని దర్శించుకుని సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్లాలి, లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినాలి అనే ఒక భక్తిభావంతో చక్కగా మరి అన్ని ద్రవ్యాల్ని వేసి నాణ్యమైన వాటిని మాత్రమే తీసుకుని ఈ ప్రసాదాన్ని భక్తులకి అందించవలసిందిగా మరి చాలా కఠినమైన మరి నిర్ణయాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం, అధికారులను ఆజ్ఞాపించడం జరిగింది. తదనుగుణంగానే ప్రతి అధికారి కూడా ఈ విషయంలో నాణ్యత పాటించడం గాని జాగ్రత్త పట్టడం గాని చూస్తుంటే కనుక ఈ విషయంలో భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రజారంజకమైన పాలన అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని భక్తులందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను. భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కలియుగ వైకుంఠం తిరుపతి ఎన్నటికీ కూడా ఇలా విరాజిల్లుతూనే ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్తు పరమ పవిత్రంగా మనం భావించేటువంటి లడ్డూ ప్రసాద విషయంలో గత ప్రభుత్వం వారందరూ కూడా కక్కుర్తిపడి డబ్బులు కాజేయడం కోసం స్వామివారికి నైవేద్యం పెట్టేటువంటి ప్రసాదాన్ని భక్తులు ఎంత దైవం సమానంగా మనం భుజిస్తూ ఉంటామో అలాంటి దాంట్లో మేము కల్తీ చేయలేదని చెప్పని గత ప్రభుత్వం వారు చెప్పారు. స్వామివారు వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరికే వదిలిపెట్టాడు. గతంలో 7 కొండల స్వామిని 2 కొండలు అన్నారు. ఆ కొండల్లోనే కలిసిపోయారు కొంతమంది. అలాగే స్వామివారి ప్రసాదం విషయంలో మేమేమీ చేయలేదు అని చెప్పన్నారు. స్వామివారే వాళ్ళ చేత చెప్పించారు. ఇప్పుడు మళ్ళా ఆ స్వామి ఉన్నాడు కాబట్టే భక్తులందరూ కూడా నమ్మకంగా కొన్ని కోట్ల మంది రోజుకొచ్చి కొన్ని కోట్ల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ స్వామి వారందరి చేత చెప్పించాడు. మేము ఆ దాంట్లో నెయ్యి వాడలేదు అని చెప్పని ఇవాళ రోజున వాళ్లే ఒప్పుకున్నారు. అంటే నెయ్యి వాడకుండా పామాయిలు తర్వాత ఇతర నూనెలు ఇవన్నీ వచ్చేట్టుగా నెయ్యికి వచ్చేటువంటి స్మెల్ వచ్చే విధంగా వాసన వచ్చే విధంగా ఆ దాంట్లో అన్ని పదార్థాలు వాడి స్వామివారి ఆలయాన్ని ఆ లడ్డూ పవిత్రతను కూడా వాళ్ళు పాడు చేశారు. స్వామివారు ఎవరిని వదిలిపెట్టరు. తొందరలో వారందరికీ కూడా తగిన శిక్ష వేస్తాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదంలో చాలా స్పష్టతగా మంచి నెయ్యి వాడుతున్నారు. ప్రసాదం కూడా చాలా పకడ్బందీగా 1కి 3 సార్లు 4 సార్లు చర్చించి దాని గురించి పరీక్షించి ఆ ప్రసాదం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద మంచి దృష్టి సారించి హిందూ దేవాలయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హిందూ సమాజం మీద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటిది వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వారు ఎవ్వరూ కూడా బతికి బట్టకట్టలేదు. తొందరలో వీరందరికీ కూడా శిక్ష పడాలి. ఆ సాక్షాత్తు వైకుంఠంలో నుండి వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకుంటే ఎవరైనా కూడా తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్వామివారి ప్రసాదం చాలా నాణ్యతగా ఉంటుంది. గత 10 రోజుల క్రితం మేము తిరుమల వెళ్తే ఆ తిరుమలలో దాన్ని కూడా మళ్ళా అక్కడ కూడా ఈ నెయ్యి విషయంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పని దీన్ని మళ్ళా కాంట్రవర్సీ చేయడం కోసం మద్యం బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్లు కూడా కొండపైకి పంపించారు గత ప్రభుత్వం వారు. ఇవన్నీ కూడా స్వామివారు చూస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి తగిన రీతిలో స్వామివారు శిక్షిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సామాన్య భక్తులకు కూడా చాలా మంచిగా దర్శనం అవుతోంది.
కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు ఉండాలి. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.